వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలకు ఆజ్యం పోసేలా అమెరికా హఠాత్తుగా యుద్ధక్షేత్రంలోకి ప్రవేశించి భీకర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలను మరింత పెంచింది. ఇరాన్లోని పర్వత గర్భంలో పటిష్టంగా రహస్యంగా ఉన్న ఫోర్దో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో అమెరికా యుద్ధ విమానాలు 1000 కేజీల బరువైన అతి భారీ బాంబులతో దాడులు చేశాయి. ఇరాన్లోని ఫోర్దో అణు కేంద్రంపై శనివారం అర్ధరాత్రి దాటాక జీబీయూ బాంబులతో దాడి చేసింది. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకు వెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలు కొట్టాయి. నతాంజ్ అణు కేంద్రం పైన అమెరికా ఇవే బాంబులను వేసింది. ఆ తర్వాత ఇస్ఫహాన్ అణు కేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్ క్రూజు క్షిపణులను ప్రయోగించింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించామని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డానియల్ కెయిన్ వెల్లడించారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ విజయవంతమైందని, ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని ఆయన వెల్లడిస్తూ, Last night on the President's orders, U.S. Central Command, under the command of General Eric Kurilla, executed Operation Midnight Hammer, a deliberate and precise strike against 3 Iranian nuclear facilities. This operation was designed to severely degrade Iran's nuclear weapons infrastructure. It was planned and executed across multiple domains and theaters with coordination that reflects our ability to project power globally with speed and precision at the time and place of our nation's choosing. This was a highly classified mission with very few people in Washington knowing the timing or nature of this plan. ఆ తరువాత అమెరికాపై ఇరాన్ ప్రతిదాడులకు పూనుకుంది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై సోమవారం రాత్రి క్షిపణులతో దాడి చేసింది. కువైట్, ఇరాక్, బెహ్రెయిన్లోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. దోహా నగర సమీపంలోని అల్ ఉదైద్ అమెరికా ఎయిర్ బేస్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ పేరిట ఈ దాడులను చేపట్టామని ఇరాన్ పేర్కొంది. అయితే ఇరాన్ క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్రస్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ఈ దాడులతో అమెరికా ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ పేర్కొన్నారు. మరోవైపు ఈ అనూహ్య పరిణామాల మధ్య కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపు అని, యుద్ధం విరమణకు అంగీకరించిన 2 దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించిందని, ఇరాన్ వైపు నుంచి జరగలేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇజ్రాయెల్కు దన్నుగా ఇరాన్పై బంకర్ బాంబుల వర్షం కురిపించిన అమెరికా ఆ తరువాత శాంతికి ప్రయత్నించాలని హితబోధ చేసింది. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరు దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ అప్పటి నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడుల పర్వం కొనసాగింది. దాంతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. Rocket that I guess was fired overboard. It was after the time limit and it missed its target. And now Israel's going out. These guys got to calm down. Ridiculous. I didn't like plenty of things I saw yesterday. I didn't like the fact that Israel unloaded right after we made the deal. They didn't have to unload. And I didn't like the fact that the retaliation was very strong. But in all fairness, Israel unloaded a lot. And now I hear Israel just went out because they felt it was
violated by one rocket that didn't land anywhere. తర్వాత ఎట్టకేలకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో 12 రోజులుగా సాగుతున్న ఘర్షణలకు తాత్కాలికంగా తెరపడింది. ఈ పరిణామాన్ని భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. ఇరాన్లోని 3 అణు కేంద్రాలు లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం గురించి పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక నివేదిక తయారు చేసింది. ఈ నివేదికలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అవన్నీ అసత్యాలని, చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించడమే అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. అయితే ఇంటెలిజెన్స్ నివేదికలోని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 3 అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్దో, నతాంజులు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొన్నాయి. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజుల వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని ఆ నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా దాడులకు ముందే భారీగా శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని ఆ నివేదికలు పేర్కొన్నాయి. చైనాలోని తీర ప్రాంత నగరం కింగ్డావ్లో షాంఘై సహకార సంస్థ SCO సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల శిఖరాగ్ర సదస్సు బుధవారం జరిగింది. చైనా ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ సదస్సులో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్లో అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగుదేశమైనటువంటి పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధానంగా మార్చుకుందన్నారు. ఉగ్రవాదులను ఏరివేసే విషయంలో ద్వంద్వ వైఖరిని పాటించవద్దని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకాడవద్దని షాంఘై సహకార సంస్థకు సూచించారు. ఉగ్రవాదులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, require decisive action and we must unite in our fight against these evils for our collective safety and security. It is imperative that those who sponsor, nurture and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ SCO సదస్సు గురువారం ముగిసింది. పెహల్గాం ఉగ్రవాద దాడితో పాటు భారత్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం, ముష్కరుల దాడుల పట్ల భారత్ ఆందోళన గురించి ఈ ప్రకటన ముసాయిదాలో ప్రస్తావించకపోవటం గమనార్హం. పైగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో స్థానిక వేర్పాటువాద ఉద్యమకారులకు సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక భారత హస్తం ఉండొచ్చనే వాదనను ఈ ఉమ్మడి ప్రకటనా పత్రంలో పొందుపరచడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాదం విషయంలో భారతదేశం రాజీ పడబోదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ S. జయశంకర్ స్పష్టం చేశారు. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో సంయుక్త పత్రంపై భారతదేశం సంతకం చేయకపోవడానికి గల కారణాలను ఆయన తెలియజేశారు. SCO ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పడిందని, అయితే ఉగ్రవాదం గురించి సంయుక్త పత్రంలో ప్రస్తావించకపోవడం వల్లనే భారతదేశం సంతకం చేయలేదని జయశంకర్ వివరిస్తూ, This Shanghai Cooperation Organization, its objective was to fight terrorism. So this organization exists to fight terrorism. So what happened was when Rajnath ji went for a defense ministers meeting and there was a discussion on the outcome document. Now Rajnath ji's view rightly was that without that reference, when the main purpose of that organization is to fight terrorism and you are not allowing a reference to that, I am not prepared to accept. So I think it is very understandable. SCO runs by unanimity. SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే సదస్సును ముగించాలని నిర్ణయించారు. మెక్సికోలో బుధవారం రాత్రి దుండగులు కాల్పులు జరిపారు. మెక్సికోలోని ఇరాపువాటో నగరంలో రాత్రివేళ కొందరు వ్యక్తులు ఒక స్ట్రీట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా డ్రమ్స్ వాయిస్తూ డాన్స్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని దుండగుడు అక్కడికి వచ్చి వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఇక ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ తీవ్రంగా ఖండించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ గత శనివారం మాట్లాడుతూ యుక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం తమకు లేదని, ఇదే విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పానని ఉద్ఘాటించారు. యుక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోందని, రష్యన్లు యుక్రెయిన్లు ఒకటేనని, యుక్రెయిన్ మొత్తం రష్యాదే అని పేర్కొన్నారు.
యుక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం తమకు లేదని, యుక్రెయిన్లో శాంతి సాధించాలనుకుంటే తమతో కలిసి రావాలని ఆయన కోరారు. మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్స్కీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ గత ఏడాది జెలెన్స్కీ పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు తన చట్టబద్ధతను కోల్పోయారని వ్యాఖ్యానించారు. గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆహార పంపిణీ కేంద్రం వద్ద జరిగిన దాడుల్లో 11 మంది మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ గాజాలోని అల్ మవాసీలో శరణార్థులున్న టెంట్పై జరిగిన డ్రోన్ దాడిలో 3 చనిపోగా 10ల సంఖ్యలో జనం గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్లోని ఒక చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉన్న సమయంలో ఒక వ్యక్తి తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 30 మంది చనిపోగా మరో 53 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. బాధితుల్లో పలువురు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి సుభాంశు శుక్లాతో సహా 4 వ్యోమగాములు బుధవారం రోదసీ యాత్రకు బయలుదేరారు. బుధవారం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఈ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో సుభాంశ్ శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ వ్యోమనౌక భూమి నుంచి బయలుదేరిన 28 గంటల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానమైంది. ఈ ప్రయోగం విజయవంతమవడంతో సుభాంశు శుక్లా ప్రైవేటు రోదసీ యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఈ మిషన్ ద్వారా సుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. అందులో ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో కండరాల నష్టం, పంటల సాగు, వాటర్ బేర్స్ జీవన విధానం, కంప్యూటర్ స్క్రీన్ల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఇవి భారత గగనయాన్ మిషన్కు అవసరమైన అనుభవాన్ని అందిస్తాయి. ఇదిలా ఉండగా ISSలో ప్రవేశించిన క్షణాలను అత్యద్భుతమైనవిగా సుభాంశు శుక్లా అభివర్ణించారు. అంతరిక్షం నుంచి తన అనుభూతిని వీడియో లింకేజ్ ద్వారా అందరితోనూ పంచుకున్నారు. I wanted to take this opportunity to thank everyone who has been a part of this. I understand that this is not a personal accomplishment. It is a collective achievement of each and every one of you who has been a part of this journey. I really want to thank each one of you. Enjoying the views, enjoying the entire experience, learning like a baby, learning the new steps, learning how to walk, learning how to control yourself, everything, learning how to eat, I think. So it's a new environment, new challenge, and I'm really enjoying this experience with my fellow astronauts here. ప్రస్తుతం ప్రపంచంలోని పలు చోట్ల జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో నాటో సభ్యదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2035 నుంచి తమ జీడీపీలో 5% రక్షణ బడ్జెట్ కోసం కేటాయించేందుకు అంగీకరించాయి. నెదర్లాండ్స్లోని హేగ్ నగరం వేదికగా బుధవారం జరిగిన నాటో సదస్సులో ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 32 దేశాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నాటో కూటమిలో ఏదైనా దేశంపై నాటోయేతర దేశం దాడికి దిగితే నాటో దేశాలన్నీ ఐక్యమై ఉమ్మడిగా దాడి చేయాలన్న తమ నిబద్ధతను ది హేగ్ డిక్లరేషన్ పునరుద్ఘాటించింది. రక్షణ బడ్జెట్ను నాటో దేశాలు పెంచుకునేలా చేయడం అమెరికా సాధించిన ఘన విజయమని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, Over the past 2 days, I was honored to participate in the NATO leaders meeting. Conversations at the summit was the need for other NATO members to take up the burden of the defense of Europe, and that included the financial burden. As you know, it was 2%. And we got it up to 5%. And they said, a couple of them came up to me. One in particular said, "Sir, we've been trying to get it up to 3% for 20 years and we haven't been able, and you got it up to 5%. In a very historic milestone this week, the NATO allies committed to dramatically increase their defense spending to that 5% of GDP, something that no one really thought possible. And they said, "You did it, sir, you did it." Well, I don't know if I did it, but I think I did. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.